తుఫాన్లు వచ్చిన ప్రతిసారి వాటి పేర్లు కొత్తగా ఉంటాయి, అలాగే చిత్ర విచిత్రంగానూ ఉంటాయి. అసలు ఈ తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషనర్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలున్నాయి. ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుఫాన్లకు ఈ దేశాలు పేర్లు పెడతాయి. 2018లో ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్ దేశాలు కూడా ఈ గ్రూపులలో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుఫాన్ల పేర్లను నిర్ణయిస్తుంది. ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ది కాగా భారత్ది రెండో పేరు. కనీసం 61 కిలోమీటర్ల వేగం కలిగిన గాలులతో కూడిన తుఫాను సంభవించినప్పుడే వాటికి పేర్లు పెట్టడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెట్టాలి? గతంలో ఎక్కడైనా ఏదైనా తుఫాను సంభవిస్తే దానికి ఏదో ఒక నెంబర్ను కేటాయించేవారు. అయితే దాన్ని గుర్తుపెట్టుకోవడం, దాని గురించి ప్రభుత్వాలు ప్రజలకు సమాచారం చేరవేయడం కష్టంగా ఉండేది. దీంతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇలా పేర్లు పెట్టడం వల్ల ఒక వాతావరణ శాఖ నుండి మరో వాతావరణ శాఖకు తుఫాన్ల పేర్లతో వివరాలు చేరవేయడానికి సులువు. ఒకవేళ 2 తుఫాన్లు ఒకేసారి వస్తే వాటిని గుర్తించడానికి వీలుగా పేర్లు ఉపయోగపడతాయి. ప్రజలకు సులువుగా తుఫాన్ల పేర్లు గుర్తుంటాయి. వారిని అప్రమత్తం చేయడం సులభం. తుఫాన్ల పేర్ల నిబంధనలు: ప్రతిసారి ఆ పేరు కొత్తగా, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి. పేరు 8 అక్షరాలకు మించరాదు. అది ఏ సభ్యదేశానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ వర్గ ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు. ఇలా అన్ని నిబంధనలు పరిగణలోకి తీసుకున్నాకే తుఫాన్లకు పేర్లు పెడతారు.